జనసేన పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా కాదు, సముద్రంలా ప్రవహించడానికి సిద్ధమవుతుంది. రాబోయేటువంటి మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మీద చాలా బలమైనటువంటి దృష్టి పెట్టారు. జస్ట్ మీరు ఇలా పోటీ చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయాల. పంచాయతీ ఎలక్షన్స్లో ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పేరు పెట్టుకుని 150 మంది అలవోకగా ఈజీగా గెలిచేశారంటే ఆలోచించండి. మీరు పోటీ చేయండి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం నుంచి కొంత సపోర్ట్ ఇచ్చి, కొంతమంది స్టార్ క్యాంపెయినర్లకు వెళ్ళి ప్రచారం చేసి, పవన్ కళ్యాణ్ గారే కనుక పంచాయతీ ఎన్నికల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకుంటుంటే ఈజీగా ఒక 200-300 అయితే గెలిచారు, సింపుల్గా గెలిచేస్తారు. ఆయన ఫోటో పెట్టుకుని 100 మంది పైగా గెలిస్తే, ఆయన కనుక రంగంలో దిగి ఒక్కొక్కరితో కలిసి మీరు ఎలా వెళ్ళండి అని ముందు ఉంటే ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటారు. అలాంటిది ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్కి జనసేన పార్టీ చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళూరి గారు ఎప్పుడైతే ఆ పదవిలోకి వచ్చారో, ఆంధ్రప్రదేశ్లోనే మార్పులు కాదు, ఆంధ్రప్రదేశ్లోనే షణ్ముఖ వ్యూహం కాదు, తెలంగాణలో కూడా అదే తరహా వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. ఆఖరికి హైదరాబాద్ GHMC ఎలక్షన్స్లో కూడా ఈసారి తన సత్తా ఏంటో చూపించేటువంటి పరిస్థితి, ఒక్కొక్కరికి భయం అంటే జనసేన అంటే ఏంటో చూపించేటువంటి పరిస్థితికి జనసేన నాయకులు సిద్ధమవుతున్నారు. Download ShareChat.